హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి లాంగ్ టూర్ అనేది వెళ్ళొచ్చామండి. ఇది ఎలాగ చేసాము, అక్కడ ఉన్నటువంటి రూమ్ ఫెసిలిటీస్ ఏంటి, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఆ రోజైతే మేము మండే అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామండి. 6 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ 7 సీటర్స్ కార్ అనేది బాబాయ్ మాట్లాడారనమాట. ఇంక ఇక్కడ మాకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మా బాబాయ్ అనమాట. తనే చక్కగా ఒక గైడ్లైన్స్ అనుకోవచ్చు, ఒక లీడర్షిప్ అనుకోవచ్చు, ఏదైనా సరే మాకు ఫుడ్ దగ్గర నుంచి, రూమ్ ఫెసిలిటీ దగ్గర నుంచి మేము కంఫర్ట్గా ఉన్నామా లేదా అనేది చూసుకుంటారండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కాళహస్తి వచ్చేసాము. తర్వాత ఇక్కడ మురుగన్ హోటల్ ఉంది కదండి, అక్కడ మనకి చక్కగా తాళి ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుందనమాట. తర్వాత వచ్చేసి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కాణిపాకం వచ్చామండి. ఇక్కడ కొలం చూసారా ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే అండి, మహానంది ఒకటి ఇక్కడ ఒకటి అండి. నేను చూసిన వాటిల్లో చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలానే ఇంక ఇక్కడ మేము దర్శనం అయిన తర్వాత ఇక్కడ మనకి విఘ్నేశ్వరుడు ఎదురుగా ఒత్తులు అనేవి వెలిగించామండి. మ్యాక్సిమం మనం పిల్లలతో వెలిగించేసాము. ఎక్కడైనా సరే మేము వెళ్ళినటువంటి అరుణాచలం కావచ్చు, బ్రహ్మంగారి మఠం కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఎక్కడైనా సరే పిల్లలతో ఇలా ఒత్తులు అనేది వెలిగించామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అదే కాణిపాకమేనండి. ఇక్కడ మనకి మామిడికాయలు కటింగ్ చూసారా, మ్యాంగోస్. ఇది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, చూడండి. కాణిపాకం అయిన తర్వాత మేము కంచి అనేది వచ్చామండి. కంచిలో మనకి విష్ణు కంచి, శివ కంచి అనేవి 2 ఉంటాయి అన్నమాట. ముందు మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. ముందు స్వామివారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారి గుడికి వస్తే అప్పటికి క్లోజ్ చేశారనమాట. ఈవినింగ్ 8 o'clock కల్లా క్లోజ్ చేస్తున్నారండి. కంచిలో ఎవరైనా సరే అమ్మవారి గుడికి వెళ్ళదలుచుకుంటే ముందు అమ్మవారి గుడికి వెళ్ళిన తర్వాత అప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళండి. ఇంకా అందుకని మాకు యాక్చువల్గా బాబాయ్ ప్లాన్లో అయితే కంచిలో మేము అసలు స్టే అనేది లేదు, కానీ అమ్మవారు క్లోజ్ చేశారు కాబట్టి ఇప్పటిదాకా వచ్చాం కాబట్టి ఇంకా పిన్ని ఊరుకోలేదనమాట. ఇక్కడ అమ్మవారి ఎదురుగానే ఇక్కడ రూమ్ తీసుకున్నాము. రూమ్ వచ్చేసి మనకి డేకి వచ్చేసి 2500 అనమాట. పిన్ని వాళ్ళకి ఒక రూము, మాకు ఒక రూమ్ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుందండి. రూమ్ ఫెసిలిటీస్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది. నేను ఇంకా సరిగ్గా తీయలేదు కానీ వీడియో, బాత్రూమ్ ఫెసిలిటీ కానివ్వండి, అంతా మనకి హాట్ వాటరు, కూల్ వాటరు అంతా చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉందన్నమాట. అంటే మేము సమ్మర్లో బయలుదేరాం కాబట్టి ఎంత జర్నీ చేసినా కూడా ఆ బడలిక్ అనేది లేదనమాట. ఇలాంటి కంఫర్ట్స్ అన్నీ కూడా మా బాబాయ్ అందిస్తూ ఉంటారు మాకు. అలానే ఇక్కడ మా పిన్ని, మా మేనకోడలు, మా పాప, ముందు వచ్చేసి మా హస్బెండ్. ఇక్కడ కంచి అమ్మవారి దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కొలం చూసారా అమ్మవారిది, ఎంత బాగుందంటే అంటే చాలా అండి. కొలంలో నేను చూసినటువంటి కంచి అమ్మవారి యొక్క ఇక్కడ కొలను, అలానే కాణిపాకము, అలానే మహానంది చాలా ప్యూరిటీగా ఉన్నాయన్నమాట వాటర్ అయితే. సో ఇంకెక్కడైతే మేము పిక్స్ దిగామండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. అసలు అప్పుడు టెంపుల్స్ చూడండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క వర్క్ అనేది చాలా అంటే చాలా ఎఫిషియన్సీగా ఉందన్నమాట. సో ఇక్కడైతే మేము పిక్స్ దిగాము. ఇక్కడ ఇది హోటల్ రూమ్ ఎదురుగండి వినాయకుడు ఉన్నారనమాట. మేము వెళ్ళినప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయండి. అక్కడ చాలా బాగా డ్యాన్స్ అవన్నీ కూడా వేశారనమాట. నేను ఒక పిక్ తీసుకున్నాను. ఇంకా కంచి తర్వాత ఇంకా అరుణాచలం వచ్చేసామండి. అరుణాచలంలో రూమ్ అవన్నీ కూడా తీసా కానీ ఇంకా అవి డిలీట్ అయిపోయినాయి. ఇంక ఇది వచ్చేసి అరుణాచలంలో మేము ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణకి బయలుదేరాం అనమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 4 o'clockకి స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం మనం ఎంత నడిచినప్పటికీ కూడా 5 hours 6 hours పడుతుందండి. మాకైతే 5 hours పట్టిందనమాట. సో ఇంక ఇక్కడ మనకి ఎటువంటి భయం ఉండదు. మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ తినేవి దొరుకుతాయి. అలానే మనం గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్గా చేశాము అనడానికి 8 లింగాలు ఉంటాయండి. 8 లింగాల దగ్గర మనం ఇలా అమ్ముతూ ఉంటారు. మనం కర్పూరమైన వెలిగించవచ్చు, లేదంటే ఒత్తులైనా వెలిగించవచ్చు అనమాట. సో మా మేనకోడలు మా పాపతో ఇలాగా మా ఇద్దరు ఒత్తులండి, అవి 1,00,000 ఒత్తులు వెలిగించాము. మనం ఏదైనా సరే కోరిక కనుక కోరుకుంటే కంపల్సరీగా అవుతుందంటండి. అలానే అరుణాచలంలో శివయ్యకి ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే గిరి ప్రదక్షిణ అంట. అంత ప్రదక్షిణాలు చేస్తే అతను అంత ఇష్టమంట. సో ఇక్కడ వచ్చేసి అరుణాచలంలోనే లోపల అనమాట. మేము ఇక్కడ పిక్స్ దిగాం. మా బాబాయి, పిన్ని, మా మేనకోడలు, నేనండి. మా పాపను మా హస్బెండ్ ముందు వెళ్ళిపోయారు వాళ్ళు దర్శనం చేసుకోవడానికి. సో ఇక్కడ వచ్చేసి అరుణాచలంలోనే పిన్ని ఇట్లాగా కొనిచ్చింది, ఇలా వెలిగించు నాగలక్ష్మి అని చెప్పి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఏదైనా సింగిల్గా వెళ్ళటం కంటే అందరు ఫ్యామిలీస్ కలిసి వెళ్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి. అరుణాచలం అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి పళని అనమాట. పళనిలో ఇలా రూమ్ తీసుకున్నాము. రూమ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి మేము 2
రూమ్స్ అడిగితే లేవంటండి, బాగా రష్గా ఉన్నాయంట. అందుకని చెప్పి మాకు ఇది ఒకటే ఇచ్చాడు, సింగిల్ రూము. మా 6 మెంబర్స్ సరిపోతామని చెప్పి తీసుకున్నాము. డేకి వచ్చేసి ఇది 3000 అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఫెసిలిటీస్ అన్నీ కూడా. అలానే ఇక్కడ పళనిలో వచ్చేసి సీనియర్ సిటిజన్స్ని మనం మెట్లు ఎక్కలేం కదండి, మెట్లు ఎక్కలేని వాళ్ళకి ఇలాగ సీనియర్ సిటిజన్స్కి ఇలాగ ట్రైన్లో తీసుకెళ్తారనమాట. పిక్స్ దిగాం కొన్ని. సో ఇక్కడ మనకి బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారంట, పైన ఉంటారు. చిన్న విగ్రహం అండి, చాలా బాగుంది, నల్లగాను చిన్న విగ్రహం అనమాట. ఇక మేము అప్‌స్టేర్ అండి మెట్లెక్కి వెళ్ళేసి స్వామివారిని దర్శనం చేసుకున్నాక కిందకు వచ్చినాక కొంత వీడియో తీసుకున్నా నేను. పిల్లలకి ఇంకా తిరణాలంటేనే పిల్లలకి సంబంధించి కొన్ని బొమ్మలు అవన్నీ ఉంటాయి కదండి, ఇంకా అవన్నీ కూడా ఒక వీడియో తీసుకోగలిగాను. అలానే ఇంకా ఇంటికి సంబంధించి అమ్మవారి దగ్గరికి వెళ్తే ఎవరైనా సరే ఏదైనా సరే టెంపుల్స్కి వెళ్తే బ్యాంగిల్స్ ఒకటి కుంకుమ ఈ రెండు కూడా మర్చిపోవండి లేడీస్ అన్నవాళ్ళం మనం. సో ఇంకవన్నీ తెచ్చుకున్నాను. ఇవి పెద్దగా మేము పర్చేజ్ చేయలేదు, చిన్నపిల్లలు కాదు కాబట్టి. సో ఈ ట్రిప్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ క్రెడిట్ అంతా కూడా మా బాబాయ్దే అనమాట. ఇంక ఇవన్నీ కూడా మేము మధ్య మధ్యలో ఎందుకులే పెట్టడం అని లాస్ట్లో పెట్టాను. ఇవన్నీ కూడా మా ఎక్కడైతే కంచిలో కానివ్వండి, అలానే పళనిలో కానివ్వండి, ఎక్కడైతే ఆగామో అక్కడ హోటల్స్కి వెళ్ళి మేము లంచ్ కానీ అలానే స్నాక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా తిన్నాం అనమాట. ప్రతిదీ అండి ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ అనేది కరెక్ట్గా అనేది చేశారనమాట మా బాబాయ్ అయితే. ఐఎమ్ సో హ్యాపీ. అలానే బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్, మాకు ఇంత మంచి లాంగ్ ట్రిప్ అనేది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసామన్నమాట. అలానే మంచిగా దేవుళ్ళందరినీ కూడా దర్శించుకున్నాము. అరుణాచలం కానివ్వండి, అలానే శ్రీశైలము, బ్రహ్మంగారి మఠము, కాణిపాకము, కాళహస్తి, అలానే పళని ఇవన్నీ అండి, కంచి కామాక్షి అమ్మవారు ఇవన్నీ చక్కగా దర్శించుకున్నాం అనమాట. క్రెడిట్ గోస్ టు మా బాబాయ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ వన్స్ అగైన్. సో ఇంక ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.